హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మునిగల పద్మ. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అవి ఏంటంటే బబ్బెర్లు అండి. తెలంగాణ స్పెషల్ బబ్బెర్లు. ఇవి ఒక 4 అవర్స్ నానబెట్టుకున్న బబ్బెర్లతో మంచి రెసిపీ చూపించబోతున్నా. అదేంటంటే ఇప్పుడు మనము దీంట్లో కావాల్సిన పదార్థాలు, మనం బబ్బెర వడలు చేసుకుందాము. బబ్బెర వడలు, వీటితో వడలు చేద్దాము. సో అయితే వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ చిన్న అల్లం ముక్క. ఎందుకంటే ఇందులో ఇప్పుడు నవరాత్రి కదా, నవరాత్రి స్పెషల్లో అమ్మవారికి మనం ఇప్పుడు వెల్లుల్లి వాడకూడదు కదా. సో ఓన్లీ అల్లం ముక్క వేస్తున్నా. మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటారు. సో అది అవాయిడ్ చేస్తున్నా, పక్కకు పెట్టేస్తున్నా, అది వేయట్లేదు. అల్లం ముక్క, తర్వాత కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్, కొన్ని పచ్చిమిర్చి, ఇవన్నీ వేసి మనం కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా అయితే మిక్సీ పట్టేసి పెట్టాను. సో ఇప్పుడు దీంట్లో మనము కొంచెము దీంట్లోకి సరిపడంతా మనం బియ్యపిండి వేసేసుకుందాం. బియ్యపిండి వేసేసుకున్నాం. వేసి ఇది కలిపేద్దాము. అంటే ఒక 1/2 కప్ వేస్తాను. ఇది 1/2 కేజీ బొబ్బెర్లు అనమాట. కొంచెం లైట్గా కొద్దిగా పలసగైనట్టు అనిపించింది. సో కొద్దిగా పలసగైనట్టు అనిపిస్తే మనం ఇలా బియ్యపిండి వేసేసుకోవచ్చు. దీని అంతా కలిపేద్దాం ఒకసారి. స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పోసాను. కడాయి పెట్టి వేసుకుందాం. ఇలా అయితే టర్న్ చేసుకుందాము. ఆల్మోస్ట్ వేగిపోయినాయి. ఇంకొక సెకండ్. ఓకే, మిగతావన్నీ కూడా అలాగే చేసేసుకుందాం. ఓకే అండి, వడలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ ఎలా ఉన్నాయో చూసి చెప్తా. నైవేద్యం అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేద్దాం. మరి నేనైతే టేస్ట్ చేసేస్తా ఎలా ఉందో. దీనికైతే టమాటా సాస్ అయినా, టమాటా చట్నీ అయినా, పల్లి చట్నీ అయినా ఏదైనా వేసుకొని తినొచ్చు. సో నేనైతే టమాటా చట్నీ చేసిన దీంట్లోకి. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉందో. బొబ్బరి వడలు అయితే సూపర్, చాలా బాగున్నాయి. మీకు కనుక నచ్చితే, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ అమ్మవారి దేవి నవరాత్రులలో ఎప్పుడైనా చేసుకోవచ్చు, నార్మల్ డేస్లో కూడా చేసుకుని తినొచ్చు. సో సూపర్. మరి లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.